హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోలో ఎనర్జీ కొద్దిగా లో ఉంటుంది. 2 days నుంచి ఫీవర్. దెన్ ఆఫ్టర్నూన్ కొద్దిగా ఎనర్జీ వచ్చింది, కానీ సరే కొత్త అప్డేట్స్ తెలుస్తాయేమో ఎందుకులే అని చెప్పాగా. సో మొత్తానికి ఈరోజు ఆఫ్టర్నూన్ కొద్దిగా అయ్యా అనమాట. ప్రాబ్లం ఏంటంటే వీడియో చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఈ మనలో ఫోటోలు అయిపోతే ఫీల్ అయిపోతున్నారు, తిడుతున్నారు కొంతమంది. అయితే మాకు ఎలా తెలిసిద్దిరా, నువ్వేనా రివ్యూయర్వా, ఫోటోలు అయిపోతే ఎలా తెలిసిద్ది అని చెప్పి ఆ ఎడిటింగ్ చేసి ఆ ల్యాప్టాప్ ముందు తలనొప్పి. సో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, కానీ బట్ ప్రజెంట్ వీడియో ఓపెన్ ఉంది కాబట్టి వీడియో చేస్తున్నా. పక్కన ఫోటోలు వేస్తా. ఎందుకు వీడియో దేనికంటే, చివరిగా బిగ్ బాస్ హౌస్లోకి ఈ శనివారం అడుగు పెట్టబోయేది ఎవరు, మనం సండే చూడబోయేది ఎవరిని అని. ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా అయిపోయిందంటే, సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో చెప్తా, మన సైడ్ నుంచి కాబట్టి. సో H1B వీసా వచ్చిన ఎంప్లాయీలా అయిపోయింది. ఏంటంటే H1B వీసా రావడమే పెద్ద గొప్ప విషయం. వచ్చిన తర్వాత మనం అమెరికా వెళ్ళిపోతామంటే కాదు, ఇక్కడ బోర్డింగ్ అవ్వాలా. అప్పట్లో అయితే కొంతమందికి ఈ మధ్య వినిపించట్లేదు, కానీ అప్పట్లో బోర్డింగ్ అయ్యే ముందు కూడా ఆపేసి వెనక్కి పిలిచిన ఉదంతాలు ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం. సో బోర్డింగ్ అవ్వటం ఒక స్టెప్, దాని తర్వాత అక్కడ ఫ్లైట్ చక్కగా ల్యాండ్ అవ్వటం ఒక స్టెప్, మధ్యలో ఫ్లైట్స్ చేంజ్ అవ్వాలండి అదొకటి. ల్యాండ్ అవడం స్టెప్, అంత కష్టపడి ల్యాండ్ అయినా ఇమిగ్రేషన్ ఎలా చేస్తారో తెలియదు. అక్కడైతే మన వాళ్ళు కొనుక్కుతూ ఉంటాయి కాళ్ళు చేతులు మిగతావిగా. సో అక్కడి నుంచి ఇమిగ్రేషన్ అయ్యి సక్సెస్ఫుల్గా బయటకు వస్తే అప్పుడు పీల్చుకుంటారు గాలి. అప్పుడు దాకా గుండెలు చేతితో పెట్టుకుని వెళ్తారు. సేమ్ అదే బిగ్ బాస్ హౌస్లో కూడా జరుగుతుంది. ఏమేంటి అంటారు, ఇంటర్వ్యూలు అయినాయి, కన్ఫర్మేషన్లు వచ్చినాయి, ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి. ఏంటి కొంతమంది నోట్లు తీసుకెళ్ళారు, కొంతమంది ఏవీలు అయినాయి, కొంతమంది డ్యాన్స్ షూట్లు అయినాయి. ఇన్ని జరిగినా కూడా రేపు శనివారం రోజు వాళ్ళని షూటింగ్ జరుగుతున్నాడు, వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి హౌస్లోకి పంపిస్తే తప్పితే 100% మాత్రం ఎవరు చెప్పలేరు. అది కూడా జరగాలి. ఈ సీజన్ బిగ్ బాస్ టీం మారటం వల్ల ఏం జరిగిందో తెలియదు, కానీ నిజంగా వాళ్ళు కనుక ప్లాన్ చేసి ఇలాగనే చేస్తుంటే, కంటెస్టెంట్స్ని ముందు లిస్టు తర్వాత లిస్టు అలాగనే చేస్తుంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేశారో లేదంటే నిజంగా ఏమైందో తెలియదు, కానీ కంటెస్టెంట్స్ నేమ్స్ కొన్ని చెప్తాను. ఆ నేమ్స్ చెప్పినప్పుడు మీరు కింద ఆ నేమ్ కామెంట్ చేసి, మీకు ఎవరెవరు తెలియదు ఇందులో అన్నది ఆ నేమ్స్ కామెంట్ చేయండి. ఆ కంటెస్టెంట్స్ని వీళ్ళు ఎలా ఎతికి తీసుకొచ్చారనుకుని నాకు అర్థం కాల. అంటే మేబీ నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, నాకు తిరిగిపోయి ఉండొచ్చు, మీకు తెలిస్తే చెప్పండి పలానా దాంట్లో వీళ్ళు ఫేమస్ అని చెప్పి. బట్ నేనైతే తరువుగా మనం అన్నం తింటా కానీ లేదంటే ఏదైనా బిగ్ బాస్ తర్వాత మనం చూసేవన్నీ ఈ ఛానల్స్ యూట్యూబ్స్ ఇయే కదా. ఈ మధ్య అయితే ఎక్కువ చూస్తున్నా ఈ కంటెస్టెంట్స్ కోసం. బట్ సమూహం వాళ్ళు ఎతికి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారని అర్థం కాదు. లాజిక్ ఏంటి, ఏం చేశారన్నది సరేలేండి. సో కంటెస్టెంట్స్ నేమ్ చెప్తుంటారు. ముందుగా మీరు వీడియో లైక్ చేసి చూడండి. దాంతోపాటు అండి ఎనర్జీ కొద్దిగా డౌన్ ఉన్నా ఎంటర్టైనింగ్గా చెప్పడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక 1 day అంతే. సో ఈరోజు మధ్యాహ్నం, రేపు మధ్యాహ్నం, ఎల్లుండికి ప్రోమోలు కానీ హడావిడి కానీ మొత్తానికి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కంటెస్టెంట్స్ నేమ్స్ 1 by 1 చెప్తాను. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నా. రవితేజ, అనపర్తి. మనకు అనపర్తి తెలుసు, రవితేజ తెలుసు, బట్ 2 కలిపి తెలియదు అనమాట. సో ఈయన మోడల్ అంటే మామూలు మోడల్ కాదు, మోడల్ USA మోడల్. అండ్ ఈయన మోడల్ కమ్ డాక్టర్ కూడా. ఆయన ప్రొఫైల్లో ఇదే ఉంది, మోడల్/డాక్టర్ అని. లాస్ట్ ఇయర్ మనం యాక్టర్/డాక్టర్ అని చూసాం, ఇప్పుడు మోడల్/డాక్టర్ అని చూస్తున్నాం. మోడలు పైగా డాక్టరు. కొంచెం లాస్ట్ ఇయర్ గౌతమ్ కొద్దిగా బాగానే ఆడాడు. సో ఆయన చూసి ఉంటాడు అనుకుంటా. ఈ కంటెస్టెంట్స్ మీరు కనుక లాస్ట్ సీజన్ కనుక చూడకపోయి ఉంటే మీకు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉందయ్యా, ముందే చెప్తున్నా. సో లాస్ట్ ఇయర్ చూస్తేనే మీరు అంటే చూడండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. 1-2 days ఉంటే ఎపిసోడ్స్ చూస్తూ ఉండండి. చూస్తే మీకు యూజ్ అవుతుంది. లేదంటే మాత్రం వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరు చేస్తే, అంటే ఆల్రెడీ మనకు రెఫరెన్స్లు ఉన్నాయి కదా చూడమంటున్నా, ఏం లేకపోతే వేరే విషయం. ఎనీవే, సో డాక్టర్ టర్న్ మోడల్ USA నుంచి వస్తున్నాడు. నెక్స్ట్ పరమేశ్వర్ హిర్వాలే. సో కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానో లేదో కూడా తెలీదు. ఈయన ఒక 5 సినిమాలు చేశాడు, ఎక్కడ హీరోని పెట్టలా, యాక్టర్ అని పెట్టారు. బట్ ఇప్పుడు ఒకటి చేస్తున్నాడు, ఏంటంటే గుమ్మడి నరసయ్య అని చెప్పి వికీపీడియాలో ఏముందంటే రైటింగ్/డైరెక్షన్ అని చెప్పి. సో దానికి రచన అంటారు కానీ తెలుగు రచన, దర్శకత్వం కూడా ఆయనే చేస్తున్నాడు. ఈయన ఫేమస్ అవ్వకపోవచ్చు, కానీ ఈయన గురించి మనం ఎట్లా బిగ్ బాస్ హౌస్లో తెలుసుకుంటాం. బట్ ఈయన ఏదైతే గుమ్మడి నరసయ్య అని చెప్పి బయోపిక్ చేస్తున్నాడో, జస్ట్ నాకు ఏంటని చెప్పి చూశాను అనమాట, అంత ఓపిక లేదు. ఈయన గుమ్మడి నరసయ్య గారి కోసం కొంచెం హిస్టరీ ఉంది, మనం స్టడీ చేయాల్సిందే ఇది. దీని గురించి ఇప్పుడు అందులో ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడంట. లాస్ట్ 2 times ఓడిపోయినట్టున్నాడు. సో 25 years ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఆయన గురించి బయోపిక్ తీస్తున్నాడు. ఈ బిగ్ బాస్ వల్ల ఈ పరమేశ్వర్ హిర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయన కొద్దిగా ఫేమస్ అయ్యి ఈ బయోపిక్ కొద్దిగా ఆడియన్స్లోకి వెళ్తుందని ఆశిస్తున్నా. మంచి బయోపిక్. సో ఈయన గురించి మనం తర్వాత తెలుసుకుందామండి, మీరు కూడా తెలుసుకోండి. నెక్స్ట్ సోనియా ఆక్లా. జార్జ్ రెడ్ అనే మూవీలో హీరో చెల్లెలుగాను, మూవీలో హీరో చెల్లెలుగాను సంథింగ్ చేసింది. సో వీళ్ళ ముగ్గురిని బిగ్ బాస్ టీము ఎలా ఎత్తికారన్నది నాకు అర్థం కావట్లా. బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే ఎక్కడ రాలేదు అంటే ఏంటి, అంటే అసలు బిగ్ బాస్కి వాళ్ళకి ఏం క్రైటీరియా ఉంది అన్నది నాకు అర్థం కాలేదు. వీళ్ళకి ఫేమస్ కావాలా, వీళ్ళ వెనకాల ఏమైనా స్టోరీ ఉందా, మేబీ మనకు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలిసిద్దేమో వీళ్ళ వెనకాల నిజంగా ఒక స్ట్రగుల్, ఒక స్టోరీ, ఒక ప్యాషన్ అలాంటివైనా వాళ్ళకి ఇంటర్వ్యూలు వినిపించినాయా, ఇవన్నీ మనకు తెలుస్తుంది. నాగమణికంట
ఈయన ప్రియ స్వాగతం కృష్ణ అని చెప్పి ఒక వెబ్ సిరీస్లో చేశాడు. కస్తూరి అని ఏదో ఒక వెబ్ సిరీస్ కాదు, కస్తూరి అని సీరియల్ చేశాడు. ఐశ్వర్య పిస్సే బ్రదర్ కింద చేశాడు. సో ఈయన కూడా అదొకటే, ఈ 2 వెబ్ సిరీస్లు ఇది. ఈయన కూడా 1 lakh ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నట్టున్నారు. అబ్బాయి కొంచెం బాగానే ఉన్నాడు, చూడటానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు. సో వీళ్ళు నలుగురు, ముఖ్యంగా ఈ నలుగురు అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా నాకైతే అసలు తెలియదు అబ్బా, టు బీ ఫ్రాంక్. సో మీకు అంతమందికి తెలుస్తున్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ భాషాబాయ్, మానిక్ భాషా గారు, ఆర్జే భాష అయితేనే ఫేమస్. సో భాషాబాయ్ చాలా ఫేమస్. రాస్తారని ఈ ఆర్జే భాష అని నాకు సలార్లో సాంగ్ గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఖడ్గమొకడైతే కలహాలు ఒకటి లేని ఇష్యూ అయిందైతే గొడవలన్నీ ఈయనవి. సో ఆయన 2 సార్లు కనిపిస్తే ఈయన 10 సార్లు కనిపించాడు. ఇన్ఫ్యాక్ట్ నాకు నిన్న కూడా ఇన్స్టాలో మెసేజ్ చేశారు, మనకి అంత ఒంట్లో దరిద్రంలో చూస్తున్నాం ఏంటి ఆయన ఏదో చాలా లైవ్లో కూర్చున్నాడంట. సో అది పంపించారు. నేను పాతదేమో బ్రో అని చెప్తే, లేదు బ్రో ఆ యాంకర్ అడుగుతుంది బిగ్ బాస్కి వెళ్తున్నారని టాక్ అంటే వెయిట్ అండ్ సీ అన్నాడు. ఎక్కడ నాకు ఇలాంటివన్నీ డౌట్లు పడుతూ ఉంటాయి. వీళ్ళందరూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేదాకా ఏం చెప్పలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ఎన్ని లీక్లు వచ్చినా, ఎవరెన్ని వీడియోలు చేసినా, ఎన్ని పేర్లు వేసినా, ఎన్ని ఫోటోలు వేసినా కూడా నాకేదో డౌట్ కొడతానే ఉంది. నెక్స్ట్ బెజవాడ బేబక్క, ఎవరు అడిగారా మొన్న ఆస్క్ మీద పెడితే, ఆస్క్ పెట్టిన రోజే నాకు ఈ ఫేవర్ వచ్చినట్టుంది. నైట్ లేట్ అయిపోయిన తర్వాత. సో ఆ రోజు యాక్చువల్గా రిలీజ్ ఉంది, ఆ రిలీజ్తో పాటు అలా కూర్చుండిపోయాను అనమాట. సో ఎవరు అడిగారు, బేబక్క బెజవాడ అంటే బెజవాడే కదా, మరి మీది బెజవాడే కదా, సపోర్ట్ చేస్తారని. చూడండి బాసు, మన రివ్యూస్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, అందరికీ సామాజిక న్యాయం చేస్తాం. మనకి ఎవరు ఏ ప్లేస్ అయితే ఏంటి, ఎవరు ఏ భాష అయితే ఏంటి, ఏదైతే ఏంటి. సో చూద్దాం, వాళ్ళు బాగా చేస్తే బాగా చేశారని చెప్తాం, బాగా చేయకపోతే బాగా చేయలేదని చెప్తాం. మిగతా ఏం ఫరక్ పడవు. ఈ పార్టీలు, ఈ ప్లేస్లు, లేదంటే కులాలు, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఈ కులం టాపిక్. బిగ్ బాస్ హౌస్లోకి మాత్రం మతాలు ఇలాంటివి లాక్కండి. రౌండ్స్లో లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి గేమ్ మీద మాట్లాడతాం, వాళ్ళు గేమ్లో ఏం చేశారు, ఏం చేయలేదు దాని గురించి మాట్లాడతాం. బాగా ఆడితే బాగా ఆడారని చెప్తాం, ఆడకపోతే ఆడలేదని చెప్తాం, అంతే. మిగతా ఏం ఫరక్ పడవు. దీన్ని కాంట్రవర్సీ చేయద్దయ్యా ప్లీజ్. అంటే నేను మామూలుగా కిరాక్ సీత, నేను ఇంకా తిను ఆ బేబీ సినిమాతోనే ఫేమస్ అనుకున్నా కానీ, బట్ తినేవేవో షార్ట్ ఫిల్మ్స్ అయ్యి తర్వాత నాకు సజెషన్లు వచ్చినాయి అనమాట. కొంచెం టు బి ఫ్రాంక్ కొంచెం బోల్డ్గానే ఉన్నాయి. మేబీ కంటెంటే అంత అనుకుంటా. సో లెట్స్ సీ తిని ఏం చేసిద్ది హౌస్లో, ఏం చేయదు అని చెప్పి. నెక్స్ట్ అభయ్ నవీన్, చాలాసార్లు చెప్పుకున్నాం, పెళ్లి చూపులు సినిమాలో హీరో ఫ్రెండ్గా చేశాడు, డైరెక్టర్గా కూడా చేస్తున్నాడని నేను మంచి గుర్తింపు రావాలని కోరుకున్నాం. నైనిక డీ ఫేమస్. నైనిక కనుక వస్తే, తెలుగులో కనుక బాగా మాట్లాడితే, నైనిక కొంచెం క్యూట్గానే ఉంది కాబట్టి ఛాన్సులు మాత్రం బాగుంటాయి. గేమ్ కూడా బాగా ఆడాలి, యంగ్ కాబట్టి. అదర్వైజ్ మాత్రం ఛాన్సులు కొంచెం తక్కువే ఉంటాయి. న్యూస్ రీడర్ కళ్యాణి గారు, ఈవిడ కూడా హౌస్లోకి ఎంటర్ అయ్యేదాకా టు బి ఫ్రాంక్ చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఎక్కడ అంత హడావుడి కానీ ఏదైనా ఒక ఇంటి కానీ ఏది కనిపించట్లా. సో మరి మేడం వస్తారా రారా అని తెలియదు. వస్తే మాత్రం ఇంకా బాగా ఆడాలి, ఇంకా బాగా చేయాలని కోరుకున్నాం. నెక్స్ట్ ఆదిత్యబొమ్మ, ఈయన పేరు కూడా ఫస్ట్ నుంచి వినిపిస్తూ ఉంది, కన్ఫర్మ్ అయ్యారు. నాకు ఇంకోటి ఏం తెలిసిందంటే, ఆదిత్యబొమ్మ యాక్చువల్గా నేను ఇక్కడ తెలుగు అతనేమో అనుకున్నా, కాదు ఆదిత్య ఓం సింగ్ ఏదో ఉత్తరప్రదేశ్ నుంచి. బట్ తర్వాత ఆయన రీల్స్లో ఎక్కడ చూసినా కూడా అన్ని పాటలు ఉన్నాయి కానీ తెలుగు మాట్లాడుతున్నట్టు కానీ ఎక్కడైనా సరే ఏం కనిపించలే. చూద్దాం ఏం జరుగుతుందో. విష్ణుప్రియ ఎంటర్, ఇది లాస్ట్ టైం చెప్పాను కదా, ఆ ప్రేక్షక దేవుళ్ళు కనుక కోరుకుంటే నేను ఖచ్చితంగా బిగ్ బాస్ కోసుకు వస్తానని. ఆ ప్రేక్షక దేవుళ్ళు ఎవరో చెప్పండి అయ్యా, మీకు కామెంట్ చేయండి అయ్యా, మీరు ఎందుకు కోరుకున్నారు ఊరికి అంటున్నా. కానీ విష్ణుప్రియకి ప్రాబ్లం అయిద్దేమో అని నాకు చిన్న డౌట్. ఎందుకంటే కామెడీ చేసే వాళ్ళకి కానీ, పంచులు వేసే వాళ్ళకి కానీ బయట స్కిట్లో ఒకలా ఉంటుంది, బిగ్ బాస్ హౌస్లో రియాలిటీగా ఒకలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఎగ్జాంపుల్ చెప్తా, ఆది లాంటి కంటెస్టెంట్, ఆది లాంటి పర్సన్ కానీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, బిగ్ బాస్ స్టేజ్ మీద ఎలా ఉంటుంది, ఆది దసరాకి వచ్చినప్పుడు అనిపిస్తుంది, పీక్స్లో వస్తుంది టీఆర్పీ. ఆది కానీ బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఫుల్ నెగిటివ్ అయిపోతాడు. ఎందుకంటే ఆది చేసే పంచులకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆహా అని చెప్పి నవ్వులు ఉంటాయి చూసారా, నవ్వులు, జడ్జెస్ రియాక్షన్, వాళ్ళ రియాక్షన్, వీళ్ళ రియాక్షన్ అన్ని కలిపి చూపించకపోతే, ఎడిటింగ్ సరిగ్గా చేయకపోతే అది ఖచ్చితంగా క్రిటిసైజేషన్ అలా ఉంటుంది. ఎవరినో నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు, వాళ్ళు తక్కువ చేసి చూపిస్తున్నావు అన్నట్టు ఉంటుంది. సో ఈవిడ కూడా ఏదైనా పంచులు వేసినా, పొరపాటున ఏదైనా ఈ కిరాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ కరెక్ట్గా చెప్పేశారు. ఆ షోలో కూడా కొంచెం కాంట్రవర్సీ లేని, తను ఏదో ఉందని చెప్పి మిగతా వాళ్ళు రైజ్ అవటం ఇలాంటివన్నీ. సో చూద్దాం. అండ్ తన పేరేంటి, రీతు చౌదరి, తిను వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వస్తారని స్టార్టింగ్లో చెప్పా. బట్ రీతు చౌదరి అని చెప్పి చివరిదాకా చెప్పుకున్నాం. లాస్ట్ వీక్స్ నుంచి చేంజ్ అయిపోయినాయి డైనమిక్స్, చివరికి కూడా ఏం జరిగిద్దో తెలియదు. నెక్స్ట్ ప్రేరణకమ్మం, ఈ అమ్మాయిగా అడిగి పెడితే నేను ఈరోజు చెప్తున్నా రాసుకోండి. నాకు తెలిసి సీజన్ 3లో అనుకుంటా శ్రీముఖి టాస్క్లు గట్టిగా ఆడింది. దాని తర్వాత ఈ అమ్మాయిని అంత స్ట్రాంగ్గా టాస్క్లు ఆడటం అయితే అంత ఇంప్రెస్ చేసి మనకు గుర్తుండిపోయేంత లెవెల్ అయితే లేదు. బట్ ఈ అమ్మాయి టాస్క్ల్లో మాత్రం దున్నిపడేసిద్ది. టాస్క్ క్వీన్ అని చెప్పి ఖచ్చితంగా బిరుసు సంపాదించుకునిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కేబీకేజీ షోలో చూశాను నేను, టాస్క్లు చించి అలా విసిరేసింది అమ్మాయి, అమ్మాయిలోకి అందరిలో కల్లా. సో గట్టిగా ఆడిద్ది అమ్మాయి, అబ్బాయిలకి గట్టిగా పోటీ వస్తుంది. సో తెలుగు స్కిల్స్ మనకు తెలియదు, స్పీకింగ్ తెలుసు, బట్ టాస్క్ స్కిల్స్ మాత్రం
నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి అమ్మాయి టాస్క్ అలాంటిది ఏంటని చెప్పి. యష్మి గౌడ యాక్చువల్లీ ఈ ప్రేరణ కంబో యష్మి గౌడ ఇద్దరు కలిసి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్స్గా చేశారంట. ఆ హీరోని మాత్రం ఎందుకు వదిలేశారు మాస్టర్, నాకు అర్థం కాల. ఆయన కూడా తీసుకొస్తే మన హౌస్లో సీరియల్ షూట్ చేసుకొని బయట ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేసుకునే వాళ్ళం కదా, ఎలాగో 24 నడుస్తుంది, అందులో ఏదో కంటెంట్తో వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇచ్చి ఏంది సార్ ఇది. సో వీళ్ళిద్దరూ ఛానల్ ఫేసెస్. విష్ణుప్రియ కూడా ఛానల్ ఫేస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నిఖిల్ మల్లియక్కల్ బాగా ఫేమస్గా ఉన్నట్టున్నాడు. నాకు తెలియదు, నేనంత సోషల్ మీడియాలో అడవుడు చేసి నేను షాక్ అయ్యా. ఏంటి కామెంట్స్, అప్పుడే నిఖిల్ విన్నర్ అని చెప్పి కామెంట్స్ సో గట్టిగా ఉన్నాయి. ఒక విషయం నేను చెప్తాను, లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో మనం హౌస్ లోపల గేమ్ ఆడితేనే సరిపోతుంది, బయట నుంచి కూడా గేమ్ ఆడగలిగే సత్తా ఉండాలి. ఈ బలాన్ని కూడగొట్టుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. బలాన్ని ఖచ్చితంగా కూడగట్టుకోవాలి. మనకి ఎంతమంది ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళంటే అంతమందిని మనం చాట్ తీసుకోవాలి. అండ్ బయట నువ్వు ఎంత బలం చూపిస్తున్నావో లోపల అంతే బలంగా గేమ్ ఆడగలగాలి. నువ్వు లోపల కనుక గేమ్ సరిగ్గా ఆడకపోతే లోపల బలానికి, లోపల నీ టాస్క్ పర్ఫార్మెన్స్కి, నీ మాటల పర్ఫార్మెన్స్కి బయట బలం కనుక మ్యాచ్ అవ్వకపోతే ఖచ్చితంగా తేడా కొట్టేస్తుంది. సో బయట అంత అడౌట్ ఉంటుందో కంటెస్టెంట్ కోసం, లోపల కంటెస్టెంట్ వర్త్ కూడా అంతే ఉండాలి. లేదంటే అక్కడ మ్యాటర్ తక్కువ, ఇక్కడ పబ్లిసిటీ ఎక్కువైపోద్ది, పబ్లిసిటీ వీక్స్ మ్యాటర్ వీక్స్ అన్నట్టు అయిపోద్ది. సో ఈ విషయంలో మాత్రం ఫోకస్ చేస్తే బయట ఆడియన్స్ బలం ఉంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది, ఇక్కడ లోపల పర్ఫార్మెన్స్ ఉంటే అసలు అన్స్టాపబుల్, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవటం ఆహా షోలోకి, ఆ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది 15 మంది, అందరూ చెప్తున్నారు 15 మంది వస్తారు, 15 మంది వస్తారని చెప్పి. నేను 16 మంది కూడా వస్తారో అనుకుంటున్నా. సో యాజ్ ఆఫ్ నౌ అంటే 30th ఆగస్టు వరకు అనమాట ఈ 16 మంది వస్తారని అనుకుంటున్నాను. రాకపోతే ఏం చెప్పలేను నేను. సో అంటే 99.99%. ఇంకొకళ్ళు ఉన్నారు 16 వ్యక్తి. ఏంటి అంటే ఒక ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి ఇందులో. ఒకటి రాకెట్ రాకేషేనా, సుజాత వాళ్ళ హస్బెండ్ అనమాట. రాకేష్ అని తన పేరు, రాకేష్ కాదనుకుంటా, రాకేష్ తన పేరు మొత్తానికి. ఇంకోటి పృథ్వీరాజ్ శెట్టి అని చెప్పి ఇద్దరు పేర్లు చెప్తాను. పృథ్వీరాజ్ శెట్టి అగైన్ ఛానల్ పిస్తాను, ఏదో సీరియల్ చేసినట్టున్నాను, అదే సీరియల్ ఏం గుర్తులేదు కానీ నాకు. సో రాకేష్ వచ్చే ఛాన్సెస్ నాకు ఎక్కువ ఏమో అనిపిస్తుంది. బట్ రాకేష్ వస్తే డ్యాన్స్ మాత్రం చేయడు. ఏవి షూట్ జరగాలి, ఏవి షూట్ జరిగితే మనకి ఏదో విధంగా అది ఇన్ఫర్మేషన్ వచ్చేది సోషల్ మీడియాలో, బట్ రాలా. సో బట్ లాస్ట్ మూమెంట్లో ఏదైనా చేస్తారేమో చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, లాజికల్గా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అనుకుంటా, ఇది కూడా నిన్నదే. అలా ఏమైనా ఒక సెంటిమెంట్గా తీసుకొస్తారేమో అనుకున్నా. యాదవ్ రాజుని అలా తెస్తారని స్టార్టింగ్లో అనుకున్నాం. సో ఇతను లేదంటే పృథ్వీరాజ్ ఛానల్ ఫేస్, తను సీరియల్ సేవ చేసినట్టు, పృథ్వీరాజ్ శెట్టి అని చెప్పి వీళ్ళు ఈ 16 మంది హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 99.99% ఉన్నాయి. ఒక 1%, 0.1% చెప్పేగా 100% చెప్పలేం. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి H1B వీసా తగిలినట్టే. నెక్స్ట్ ఈ రీతి చౌదరి, అంజలి పవన్ వీళ్ళంతా ఎక్కడ ఏమైపోయారు? ఒకళ్ళేమో సీజన్ స్టార్ట్ నుంచి వస్తారని చెప్పుకున్నాము, ఒకళ్ళేమో లాస్ట్ సీజన్. ఇది మరీ దారుణం. అంజలి పవన్ లాస్ట్ సీజన్ నుంచి వస్తారని చెప్పుకున్నాం. అసలు వచ్చేస్తారా, ఆవిడ అసలు తిరిగిలేదు, మధ్యలో ఆవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవన్నీ అని చెప్పి. సో ఇలా బిగ్ బాస్ వాళ్ళు గేమ్ ఆడారు అనమాట. ఫస్ట్ సైన్లు అన్నీ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ గారు అమ్మని అడిగారని చెప్పి ఇన్ఫర్మేషన్ అడిగారు. వాళ్ళు వద్దు, మేము వస్తే డే 1 నుంచి వస్తాం, లేదంటే లేదని చెప్పి. వైల్డ్ కార్డ్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ తమిళ బిగ్ బాస్ అమ్మాయి గెలిచింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అమ్మాయి పేరు గుర్తులేదు ఇప్పుడు. బట్ అమ్మాయి వచ్చి రఫ్ ఆడిచ్చింది. ఆ అమ్మాయి అక్కడ హౌస్లో ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నిటిని తనకి అనుకూలంగా గట్టిగా పడుకుంది. నేను చూడలేదు కానీ తర్వాత తెలుసుకున్నా, ఒక అతను ఉన్నాడు తమిళ. సో తనతో మాటలు నేను తెలుసుకున్నాను అనమాట. మొత్తం గేమ్ అంతా పట్టేసింది. సో అలాంటి సిచ్యువేషన్స్ లాస్ట్ ఇయర్ మన తెలుగు సీజన్లో కూడా ఉన్నాయి. గేమ్ వన్ సైడ్ అయిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు కొంచెం వచ్చి యూస్ చేసుకునే ఛాన్స్, కొంచెం అర్జున్ యూస్ చేసుకున్నాడు, గట్టిగా యూస్ చేసుకున్నాడు. రతిక కూడా ఛాన్స్ వచ్చింది కానీ తను యూస్ చేసుకోలేకపోయింది. సో అలా యూస్ చేసుకోవాలంటే మళ్ళీ స్టఫ్ కూడా ఉండాలండి, మళ్ళీ ఖచ్చితంగా ప్లానింగ్, ప్లాటింగ్ ఇవన్నీ ఉండాలి. కొన్నిసార్లు మనం బిగ్ బాస్లో కంసులు అన్నారేంటి, ఆయన పేరెంట్స్ సెకండ్ అవ్వాలి, కొన్నిసార్లు కృష్ణుడు అవ్వాలి, కొన్నిసార్లు అర్జునుడు అవ్వాలి. అన్ని క్యారెక్టర్లు మనం పోషించగలగాలి అందులో, అప్పుడే గేమ్ గట్టిగా ఆడగలం. ఇదంతా ఎగ్జాజరేషన్లా ఉంటుంది తప్పితే నేను చెప్పింది, బట్ కరెక్టే నేను చెప్తుంది. వీళ్ళు ఏమైపోయారు నెక్స్ట్, ఇంద్రానీలు, సానా, కయ్యం. సో వీళ్ళందరూ నో ఐడియా. మేబీ వీళ్ళలో ఎవరైనా వైల్డ్ కార్డ్స్గా తెస్తారేమో అన్నది చూడాలి. బట్ వీళ్ళకైతే ఇంటర్వ్యూస్, ఈ డిస్కషన్స్ ఇవన్నీ జరిగినాయి, అందుకని అంత గట్టిగా అనిపించింది, లేదంటే కష్టం. నెక్స్ట్ ఇంకో మాట చెప్తా, ఓల్డ్ కంటెస్టెంట్స్ కోసం చెప్తా. వాళ్ళ ఫోటోలు మాత్రం ఏం లేండి, ఓపిక లేదు. సో ఓల్డ్ కంటెస్టెంట్స్లో కొంతమందిని కాంటాక్ట్ చేశారంటే దీనికోసం పెద్ద వీడియోనే చేసా, హిందీ బిగ్ బాస్తో కంపేర్ చేసి మరీ చేసా. బట్ దరిద్రం కొలది అది పెద్దగా ఎక్కువ మంది వ్యూవర్షిప్ రాలేదన్నమాట. మీరు వీడియో లైక్ చేస్తే వ్యూవర్షిప్ వస్తుంది. ఇప్పటికైనా లైక్ చేయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఓల్డ్ కంటెస్టెంట్లో కొంతమంది పేరు అనిపిస్తున్నాయి. శివ అని, సీజన్ 2 నుంచి తేజస్విని, సీజన్ 3 నుంచి రితిక, గీతు రాయలు, సీజన్ 1 నుంచి హరితేజ, షణ్ముఖ్ జస్వంత్, సిరి, తేజ, లాస్ట్ సీజన్ నుంచి శోభా శెట్టి, వీళ్ళందరి పేర్లు గట్టిగా అనిపిస్తున్నాయి. సో మ్యాటర్ ఏంటంటే వీళ్ళని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా ఎంటర్ చేస్తారు హౌస్లోకి అని చెప్పి. డే 1 ఎంటర్ చేస్తారని కొందరు, వీక్ మధ్యలో ఎంటర్ చేస్తారని కొందరు, ఇలా ఉన్నాయి స్పెక్యులేషన్స్ అన్నీ చెప్పలేము మనం.
వాళ్ళు 4 వీక్స్ అయిన తర్వాత ఈ కయ్యమ్మలి పేర్లు చెప్పుకున్నాం కదా, వాళ్ళలోంచిన వైల్డ్ కార్డ్స్ని పిక్ చేస్తారు, ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి వైల్డ్ కార్డ్స్ పిక్ చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్ హిందీ బిగ్ బాస్ సీజన్ ఎట్లా ఏం జరిగిందంటే 105 రోజులు గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హల్లాబోల్ అని చెప్పి సీజన్ ఎక్స్టెండ్ చేసి ఒక 5గురిని ఛాంపియన్స్ అని చెప్పి, అదే వీళ్ళేమో ఛాంపియన్స్ వీళ్ళేమో ఛాలెంజర్స్, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఛాంపియన్స్ వాళ్ళు ఛాలెంజర్స్ అని చెప్పి ఎంటర్ చేసి వాళ్ళతో గేమ్ ఆడిపించి 1 by 1 ఆ ఛాలెంజర్స్ని బయటికి పంపించేసి చివరికి లోపల ఉన్న 5గురిని మళ్ళీ టాప్ 5 మళ్ళీ విన్నర్ అని చెప్పి ప్రకటించారు. సో మరి ఈ సీజన్ మరి హిందీ వాళ్ళు కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారని ఇంతకుముందు చెప్పాను కదా, ఎప్పుడో చాలా రోజుల క్రితం చెప్పారండి, కింద ఉంటుంది ఎక్కడో చోట వీడియోలో. సో చూడండి కుదిరితే, లేదంటే మాత్రం అదే వాళ్ళు ఎప్పుడు వస్తారని మాత్రం ఇప్పుడు క్లారిటీ లేదు. 4 వీక్స్ అయిపోయిన తర్వాత గేమ్ని బట్టి, గేమ్లో మిగిలిన వాళ్ళని బట్టి ఎవరిని దించాలి ఎవరిని దించకూడదు. అప్పటికి నిఖిల్ ఇలా ఉంటే ఫర్ సపోజ్ చెప్తున్నా రీతు చౌదరిని తీసుకురావచ్చు. అప్పుడు రీతు చౌదరి కూడా అనిపించింది అనుకోండి, గేమ్లో మనకి ఇంకా మ్యాటర్ ఉంది, ఇక్కడ గేమ్ అయిపోలేదు, మనం వెళ్తే మన గేమ్ని తిప్పచ్చు అని రీతు చౌదరి అనుకుంటే రీతు చౌదరిని తీసుకురావచ్చు. లావణ్య అని చెప్పి ఆర్జే భాషకి ఆపోజిట్ అంటున్నారు కానీ తీసుకురారు. మన తెలుగు మర్చిపోయి హిందీ వాళ్ళు కదా ఇప్పుడు తీసుకురావచ్చు. అయ్యా హిందీలో అలాంటివే చేస్తారు, కాంట్రవర్సీ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చోటపడేసి వాళ్ళు టాస్క్లు పెట్టట్లే ఈ మధ్యకాలంలో, కాంట్రవర్సీలు పెట్టి అందరూ కొట్టుకోండి అరుచుకోండి అన్నట్టే ఉంది. అది సో ఇలా ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి నిజంగా కంటెస్టెంట్ లాగా వైల్డ్ కార్డ్లో ప్రవేశపెడదాము, వాళ్ళకి నిజంగా సీజన్ గెలిచే అవకాశం ఇద్దాము అంటే నిజంగా టాప్ 5 తీసుకెళ్ళి విన్నర్ చేసే థాట్ ప్రాసెస్ ఉంటే నేను కొంతమంది కంటెస్టెంట్స్ అనుకుంటున్నా. సో వాళ్ళ పేర్లు చెప్తాను, మీకు నచ్చితే ఇక్కడ కూడా లైక్ కొట్టండి. మీకు ఎవరు కావాలన్నది కూడా కామెంట్ చేయండి. సంపూర్ణేష్ బాబు సీజన్ 1 నుంచి 2nd వీక్ ఎప్పుడో వెళ్ళిపోయాడు. సన్నపిన్ని ఛార్జన్ ఉందా, అది మాత్రం అసలు లెజెండ్. ఆ డైలాగ్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. కొన్ని డైలాగ్స్ ఉంటాయి ప్రతి సీజన్లోనే, అవి మాత్రం అలా తిరుగుతూనే ఉంటాయి. ఆ సన్నపిన్ని ఛార్జర్ ప్రోమో కానీ ఆ ఎపిసోడ్ ఇప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేసేవారు నా ప్రోమో చూసి. సో నెక్స్ట్ దేవి నాగవల్లి గారు సీజన్ 3లో వచ్చినట్టున్నారు. సో ఆవిడకి మంచి వాయిస్ ఉంది, మంచి ఫైటర్, బట్ అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయిపోయారు. ఆవిడని నైని పవని లాస్ట్ ఇయర్ మనం 1 వీకే చూసాం. వీళ్ళందరూ ఏంటంటే ఎర్లీగా వెళ్ళిపోయారు, 2 వీక్లకి 2 వారాలకి 3 వారాలకి వెళ్ళిపోయారు. అదే దేవివల్లి నాగవల్లి గారి సీజన్లో సాయి కుమార్ అని చెప్పి వైల్డ్ కార్డ్కి ఎంటర్ 2 వీక్స్కి 3 వీక్స్కి వెళ్ళిపోయినట్టున్నాడు. యాక్చువల్గా దేవి నాగవల్లి గారు సాయి కుమార్ నాకు ఇప్పుడు గుర్తున్నది ఏంటంటే లాస్ట్ బాటమ్ 2లో ఉన్నట్టున్నారు. ఇలా ఎట్టి ఇలా కలర్ తీసి నేను అసలు ఇద్దరు బాటమ్ 2 ఉన్నప్పుడే షాక్ అయ్యా. ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు, తర్వాత వారం ఈయన కూడా ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇది జరిగింది. వీళ్ళు కంటెస్టెంట్స్ వచ్చేవాళ్ళు వస్తే బిగ్ బాస్ టీమ్ వీళ్ళని తెస్తే బాగుంటుంది. మీరు ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. సో చూద్దాం, ఎవరైనా మన వీడియోలు చూస్తూ ఉంటే బిగ్ బాస్ టీంలో ఎవరైనా పొరపాటున మనకి సీన్ పొరపాటున చూస్తే వాళ్ళ వరకు వెళ్తే వాళ్ళకేం సజెషన్ వస్తుందేమో. ఇవి కాకుండా మీరు ఇంకేం తెలుసుకుందాం అంటే డ్యాన్స్లు ఎవరివి, ఏవీలు ఎవరివి, నాగార్జున గారు ఏ షర్ట్ వేసారు, ఏ పాటకి డ్యాన్స్ చేస్తారు, కిచెన్ బయట ఉంటుందా, కిచెన్ లోపల ఉంటుందా, కిచెన్ స్విమ్మింగ్ పూల్ ఉంటుందా, లోపల 2 జిరాఫీలు ఉన్నాయా, 3 జిరాఫీలు ఉన్నాయా, బటర్ఫ్లైలు ఉన్నాయా, రెడ్ కలర్లో ఉన్నాయా, ఎన్ని అప్డేట్స్ ఎన్ని తెలుసుకుంటారు. సీజన్ గ్రాండ్ లాంచ్ చేంజ్ వస్తారు. సో కొద్దిగా అక్కడ ఎంజాయ్ చేయండి, కొద్దిగా తెలుసుకోండి. ఈ కంటెస్టెంట్స్ కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏమవుతుందంటే ఇవి తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ఇలా ఎవరు అసలు మనం ఏం చెప్పలేదు అనుకోండి, సగం మంది పేర్లు మీరు ఎప్పుడు ఎనవే కొంచెం సీరియల్ చూడడం వల్ల అయితే ఆ పేర్లు కూడా వినరు, మిగతా పేర్లు కూడా. వాళ్ళందరూ సడన్గా వచ్చేప్పటికి మీ షో మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో మళ్ళీ ప్రోమోలు చూసి అక్కడ ఏదైనా కంటెంట్ జరిగితేనే అప్పుడు మీకు వస్తుంది. అదే ఇప్పుడు మేము చెప్తా ఉంటే ఏంటంటే ఎవరు చెప్పినా సరే నేను సపోర్ట్ చేస్తున్నాను చెప్తాను, మీకు ఎక్కుతూ ఉంటుంది. ఓకే పరమేశ్వర్ అని, నిఖిల్ అని ఆ పేర్లు మైండ్లోకి వెళ్ళి అట్లీస్ట్ మనం లాంచ్లో చూసినప్పుడు తిట్టుకోకుండా ఉంటాం. ఈయన ఓకే తెలుసులే, చూద్దాం ఎలా ఆడతాడు ఏంటని చెప్పి అలా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి తెలుసుకుంటే మంచిదే, తప్పులేదు. బట్ మిగతావన్నీ తెలుసుకుంటే ఇంక ఎగ్జైట్మెంట్ పోతుంది. ఎవరిదేవి ఎవరిది డ్యాన్స్ ఇవన్నీ తెలుసుకుంటే అక్కడ ఫార్వర్డ్ చేసుకోవడం చెప్తే ఉండదు అని నేను అనుకుంటున్నా. సో ఎనర్జీ ఫేవర్ కొంచెం ఎక్కువ ఉంది, ఆయాసం వస్తుంది. ఇప్పుడే అప్లోడ్ చేయనేమో, కొంచెం టైం తీసుకుని ఎడిట్ చేసి చేస్తాను. ఇంకెందుకంటే ఇంకొక రోజే ఉంది శనివారం. సో నెక్స్ట్ కట్ చేస్తా ఆదివారం, అప్పటికి రెడీగా ఉండాలి. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనవి దున్నుబడి వేయటమే, అన్ని రివ్యూలు ఉంటాయి, అన్ని అప్డేట్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, టాప్ యూస్ది, అది ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏదో ఛానల్ ఉంటుంది, అబ్బా ఓపిక అయిపోయింది, ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఆ ఛానల్లో ఎప్పుడైనా టాస్క్లు అవుతా ఉంటే ఇంతకుముందు మనం స్టోరీస్లో పోస్ట్ చేసేవాళ్ళం. బట్ స్టోరీస్లో పోస్ట్ చేస్తే టాస్క్ లైవ్లో అవుతున్నప్పుడు ఎవరికి తెలిసేది కాదు, నోటిఫికేషన్ వెళ్ళేది కాదు. బట్ ఇప్పుడు ఇందులో పోస్ట్ చేస్తాను, స్టోరీస్ టాస్క్లు అవుతున్నా, ఇంపార్టెంట్ డిస్కషన్లు అవుతున్నా, ఎవరైనా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి లైవ్ చూసే అవకాశం ఉంటుంది, లైవ్ నడుస్తుంది కాబట్టి. సో ఇంతే. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.